హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబం అంబర్పేటలో బలవంతంగా చనిపోయారు. కారణం ఏంటి అని అంటే చూస్తే వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, కోటీశ్వర్లే, డబ్బుకైతే ఏమీ ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఒక భార్య భర్త 24 సంవత్సరాల వయసున్న ఒక కొడుకు, ముగ్గురు కూడా బెడ్రూముల్లో బలవంతంగా చనిపోయారు. వాళ్ళకి ఒక పెళ్ళైన కూతురు ఉంది, ఆ అమ్మాయి కొంపెల్లలో ఉంటుంది. అయితే ఈ కుటుంబ విషయానికి వస్తే వీళ్ళు 5 అన్నదమ్ములు. ఆయన పేరు రామరాజు, ఆవిడ పేరు మాధవి, ఆ అబ్బాయి పేరు శశాంకు. వీళ్ళ ముగ్గురు కూడా చక్కనైన ఫ్యామిలీ. వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయి, ల్యాండ్ మార్క్ హోటల్స్ ఉన్నాయి, బిర్యానీ పాయింట్లు కావచ్చు, రకరకాల బిజినెస్లు, ఫుడ్కు సంబంధించినవన్నీ కూడా వీళ్ళు హోటల్స్ నడుపుతూ ఉంటారు. అయితే వీళ్ళు 5 అన్నదమ్ములు, వాళ్ళు కూడా అందరూ కూడా బిజినెస్లో బాగా స్థిరపడిన వాళ్ళే. డబ్బు విషయానికి వస్తే ఎవరు కూడా తక్కువలో లేరు, అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే. అయితే నిన్న సండే రోజున కూడా ఏదో ఒక ఫంక్షన్లో అందరు అన్నదమ్ములు, చుట్టాలు, బంధువులు అందరూ కలిశారు. అందరితో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా నిన్న ఇంటి దగ్గర అర్ధరాత్రి టైంలో చనిపోవడం జరిగింది. అయితే ఆ అబ్బాయి ఒక ఫ్రెండ్కి కూడా మేము ఇలా చనిపోతున్నామని మెసేజ్ కూడా పెట్టాడంట. ఆయన ఒక వీళ్ళమ్మ కూడా రాశారంట, మాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మేము చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ మా అమ్మాయికి చెందాలని ఆయన ఒక వీలునామా రాయడం జరిగింది. అలాగే వీళ్ళు ఎందుకు చనిపోతున్నారని అంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉండడం వల్ల మేము చనిపోతున్నామని ఒక లెటర్ కూడా రాసి పెట్టారు. విజయారెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాము, అయ్యో ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చింది, మంచి జాబ్ చేస్తుంది, ఒక టీం లీడర్గా ఉంది, భర్త దుబాయ్లో ఉన్నాడు, అంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అయినా కూడా ఇలా ఎందుకు చేసుకుంది, డిప్రెషన్లో ఉంది, ఒంటరితనంగా ఉందని చెప్పేసి మనం అందరం మాట్లాడుకున్నాం. కానీ ఈ కుటుంబ విషయానికి వస్తే పాపం వీళ్ళందరూ మంచి ఫ్యామిలీ, 5 అన్నదమ్ములు, బంధువులు, వీళ్ళ కుటుంబం అంతా పెద్ద ఫ్యామిలీ, అయినా కూడా వీళ్ళు ఈ రోజున ఎందుకు ఇలా చేసుకున్నారో అర్థం కాలేదు. అయితే వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బిజినెస్ పరంగా అప్పులు ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పలేక, అవన్నీ తట్టుకోలేక ఇలా చేసుకున్నారని చెప్తున్నారు. ఆయనకి నిజంగా ఒకవేళ భరించలేని అప్పులున్నా సరే ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి, అసలు కనుక ఆస్తులు అమ్మేసి అప్పులను తీర్చుకోవచ్చు. కానీ మరి బిజినెస్లో లాస్ అయ్యారన్న అవమానంతో ఏమన్నా ఇలా చేసుకున్నారేమోనని వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలీదు, మాకు అసలు ఏ విషయమో చెప్పలేదు, మాతో ఎప్పుడూ హ్యాపీగానే ఉండేవాడు, మా 5గురిలోనూ తనే లాస్ట్, చిన్నవాడు, మాకు తమ్ముడు, మరి వాడికి ఏదైనా కష్టం వచ్చిందనంటే మాకు చెప్పుండుంటే ఆ కష్టాన్ని మేము తీర్చేవాళ్ళం కదా, మాకు డబ్బుకి ఏ లోటు లేదు, మేము అందరం కూడా వెల్ సెటిల్డ్, అప్పుల గురించే ఎందుకు ఇలా చేసుకున్నాడని పాపం ఆ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. చూడండి, ఏదైనా చిన్న కష్టం వచ్చిందనంటే ఆ కష్టం నుండి ఎలా బయటపడాలని ఆలోచించాలి, కానీ ఇలాగ ప్రాణాలు తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది. పెళ్ళి అవ్వాల్సిన కొడుకు శశాంక్ అనే అబ్బాయి 24 సంవత్సరాలు, ఆ అబ్బాయికైనా సరే ఎందుకు ఆలోచన రాలేదు, నాన్న మనం ఇలా చేయకూడదు, ఇలా తీసుకుంటే కరెక్ట్ కాదు, అక్క ఉంది, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళకి చెప్దామని అన్న ఆలోచన ఈ అబ్బాయికి కూడా ఎందుకు రాలేదో తెలియలేదు. మరి ఒకరినొకరు ఏమన్నా చేసుకుని ఇలా చేసుకున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళే అందరూ అనుకుని ఈ రకంగా చేసుకున్నారా అనేది కూడా ఇంకా తెలియలేదు. ఒకే కుటుంబంలో అందరూ కలిసి ఈ రకంగా ఇలా అయిపోవడం నిజంగా బాధ అనిపించింది. ఈ రోజున ఏంటంటే ఎవరినన్నా చూస్తుంటే పైకి చూడడానికి నవ్వుతూ బాగానే కనబడుతున్నారు, కానీ వాళ్ళ మనసులో బాధ ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. డబ్బున్న వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనం అందరూ అనేసుకుంటాం, వీళ్ళకేంటి డబ్బు బాగా ఉంది కదా, ఏ కష్టం వచ్చినా సరే తట్టుకోగలరు కదా, వీళ్ళకేం సమస్యలు ఉంటాయని మనం అనేసుకుంటాం. కానీ చూడండి, కోటీశ్వర్లు కూడా ఈ రోజున వాళ్ళకున్న సమస్యల్ని ఎవరికీ చెప్పకుండా ఈ రకంగా బలవంతంగా చనిపోతున్నారు. నిజంగా ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చిందనంటే ఆదుకోవడానికి వెన్నుముకలాగా వాళ్ళకి 5 అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములే చాలు, వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే నిలబడి చక్కగా ఆదుకునేవాళ్ళు. కానీ ఈ తమ్ముడు ఎవరికీ చెప్పకుండా కుటుంబం అంతా ఇలా ఎందుకు చేసుకున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు చెప్తున్నారు, ఆ కొడుకు చాలా మంచివాడే, ఆ రామరాజు ఆయన చాలా మంచివాడు, మా మరదలు మాధవి ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, కుటుంబం అందరూ చాలా మంచితనంగా ఉంటారు, ఈ సొసైటీలో వీధిలో అందరితో కూడా మంచితనంగా ఉంటారు, ఎక్కడ కూడా డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళని ఇలా ఎక్కడ కూడా పొగరనేది చూపించరు, అందరినీ చక్కగా పలకరిస్తారని ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ ఆ కూతురు పేరు మీద వీలునామా రాయడం, ఆ కుటుంబ సభ్యులు ఎందుకు ఇలా చేశారనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు విజయారెడ్డి విషయంలో కూడా ఆ అమ్మాయి కారులో ఒక టికెట్ మీద కారణం చెప్పి నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని ఏదో ఒక కారణం చెప్పింది. అలా చెప్పడం వల్లే మనం ఈ రకంగా అయ్యో అమ్మాయి ఇలా చేసుకుందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ కుటుంబం కూడా ఇలా అయ్యిందని అంటే ఈయన ఇలా రాసాడు అని అంటే రకరకాలుగా వెళ్ళిపోతుంది ఒక్కొక్కరు మనసు. ఎందుకు వీడు ఇలా చేశాడు, వీడికి ఇంత కష్టం ఏమొచ్చింది, అసలు ఇంత ప్రెషర్ రావడానికి అప్పుల వాళ్ళు ఎవరన్నా బెదిరిస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన విషయం ఏదైనా సరే వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వస్తే కనుక ఆ అమ్మాయి ఏమన్నా చెప్తే ఈ కుటుంబానికి సంబంధించిన బాధలు కష్టాలు ఏమున్నాయో ఆ అమ్మాయికి తెలిసి ఉండాలి. ఆ అమ్మాయి కూడా నాకేమీ తెలీదు, అమ్మ నాన్న ఏమీ చెప్పలేదని అంటే కనుక ఇంకెవరికి ఏ విషయం తెలీదు. బిజినెస్ అన్నాక ఖచ్చితంగా అప్పులనే ఉంటాయి. బ్యాంక్ లోన్లు తీసుకుంటారు, బయట వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో అప్పులు తీసుకుని బిజినెస్లో పెడుతూ ఉంటారు. బిజినెస్ అన్నప్పుడు ఒక దాంట్లో లాస్ అవుతుంది, ఒక దాంట్లో లాభాలు వస్తాయి, ఇలా రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. రొటేషన్ చేయాలని అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు అనేవి పెడుతూ ఉంటారు. అలాంటి విషయంలో ఏమన్నా డబ్బు లాస్ అయిపోయిందా, ఎవరన్నా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమన్నా ఈ కూతురుని కనుక అడిగితే అసలు విషయం ఏంటనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళని కూడా ఏమీ అనడానికి లేదు, ఎందుకంటే అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళ బిజినెస్లు ఆస్తులు వీళ్ళ వ్యాపారాలు అన్నీ చూసి అప్పులు ఇస్తారు. సమయానికి వాళ్ళకి డబ్బులు కట్టలేదు అనుకోండి, వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు బెదిరించారని అనడానికి కూడా లేదు, ఎందుకంటే పెద్ద అమౌంట్లో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. మామూలుగా 1,00,000 2 లక్షలు ఇచ్చిన వాళ్ళనే 4 సార్లు అడిగి ఇవ్వకపోతే కొంచెం గట్టిగా మాట్లాడతారు. అలాంటిది మరి ఎక్కువ అమౌంట్ బిజినెస్ల మీద పెట్టి ఈయన లాస్ అయిపోయారనంటే ఖచ్చితంగా అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు. కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఏంటంటే నిజంగా వాడికి కనుక అప్పులు ఉంటే కనుక వాడికి మంచి మంచి స్థలాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆస్తులు ఉన్నాయి, వాడు ఒక ఆస్తిని కాదనుకుని అమ్మేసుకున్నాడనంటే ఈ అప్పులన్నీ తీరిపోతాయి. బిజినెస్లో కూడా వాడికి బాగా తెలుసు, అన్ని రకాల బిజినెస్లు చేశాడు, ఎక్కడ ఎంత తెలివిగా ఉండాలో కూడా వాడికి అన్నీ తెలుసు, బాగా అనుభవం ఉన్నవాడే. కానీ ఈ రోజున ఏ కారణంతో ఇలా చేసుకున్నాడనేది మాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక వ్యక్తి ఈ రకంగా చేసుకుంటే ఏదో అనుకునేవాళ్ళం, కానీ కుటుంబం అంతా కూడా ఈ రకంగా ఆలోచించి ఎందుకు చేసుకున్నారనేది కూడా మాకు అర్థం కావట్లేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. బాగా డబ్బుండి కోటీశ్వర్లు అయ్యుండి ఈ రకంగా చేసుకున్నారని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఏంటంటే పైకి అందరూ నవ్వుతూ కనబడుతున్నా ఇంకొక క్షణం తెల్లారితే ఎలా ఉంటారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు లోపల ఉన్న బాధలు ఏంటనేవి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఏ సమస్య అయినా సరే ఎవరికైనా చెప్పుకోండి. మీ సొంత కుటుంబ సభ్యులు అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకి కనుక మీకున్న కష్టాన్ని షేర్ చేసుకున్నారని అంటే వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వడమో కానీ వాళ్ళు ఏదైనా సహాయం చేయడమో కానీ ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. ఇప్పుడు చూడండి, అన్నదమ్ములు చెప్తున్నారు మేమందరం కూడా చాలా చక్కగా ఉంటాము, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, అందరం కూడా బిజినెస్ల్లో స్థిరపడిన వాళ్ళమే, వాడికి కష్టం వచ్చిందని చెప్పుంటుంటే మేము ఆదుకునే వాళ్ళం కదా, ఎందుకు ఈ రోజున ఇలా చేసుకున్నాడు, మేము అందరం కలిసిమెలిసి ఉంటాం, మా మధ్య ఎటువంటి గొడవలు లేవని వాళ్ళ అన్నదమ్ములు చెప్తున్నారు. చిన్న వయసులో ఈ రకంగా చేసుకోవడం, అలాగే వయసు వచ్చిన కొడుకు 24 సంవత్సరాల కొడుకు, ఆ పిల్లాడికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఆ పిల్లాడి గురించి కూడా ఆలోచించకుండా పెళ్ళైన కూతురు గురించి కూడా ఆలోచించకుండా ఆ కుటుంబం అలా చేసుకుందనంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉందో. ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగిందనంటే మళ్ళీ అలాంటి సంఘటనే ఎక్కడో ఒక చోట జరుగుతుంది. ఇక్కడ డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళు అన్న సమస్య కాదు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా చేసుకుంటుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అంత డబ్బున్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయి, ఏదో ఒక ఆస్తి అమ్మేసుకుని అప్పులు తీర్చుకోవచ్చు కదా. కేవలం అప్పుల వల్లే వీళ్ళు ఇలా చేసుకున్నారన్న కారణాన్ని ఎందుకు చూపెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూతురు ఉంది, కూతురైనా సరే ఆదుకోకుండా ఉంటుందా? అన్నదమ్ములు ఆదుకోకుండా ఉంటారా? అంత తీర్చలేని అప్పులు ఉంటాయా? ఏది ఏమైనా కానండి, డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఇలాగ ప్రాణాలు తీసుకోవాలన్న ఆలోచన ఎవరి మనసులోకి రాకూడదు. ఏదైనా కష్టం వచ్చిందనంటే ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని ఆలోచించాలి తప్ప దీనికి పరిష్కారం ఇదొక్కటే అని అనుకోకూడదు. ఇప్పుడు 24 సంవత్సరాలని అంటే అబ్బాయికి పెళ్ళి అవ్వాల్సిన కొడుకు బాగా బిజినెస్లో స్థిరపడ్డాడు, తండ్రి వెనకాలే తిరుగుతున్నాడు. మరి ఆ అబ్బాయి కూడా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఒకవేళ తండ్రికి ఇలాంటి ఆలోచన వచ్చినా కొడుకైనా ఆపాలి కదా, మరి భార్య అయినా ఆపాలి కదా. ఏమండి వద్దండి అలా చెయ్యొద్దు, మనం ఏదో ఒకటి చేద్దామని మరి వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. నిజంగా ఇలా చేసుకోవాలన్నా సరే ఎంతో ధైర్యం కావాలి. అసలు ఈ కుటుంబానికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది, అయ్యో నెక్స్ట్ పరిస్థితి ఏంటని కూడా కొంచెం కూడా ఆలోచించకుండా వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారని అంటే చాలా బాధగానే ఉంది, భయంగానే ఉంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏవేవో ఆలోచించుకోవడం, అమ్మో నేను ఈ సమస్య నుండి బయటపడలేనని అనుకోవడం, ఇలా ఏంటో వాళ్ళ మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారిపోతున్నాయో అర్థం కావట్లేదు. విజయారెడ్డి విషయంలో చూసాం, ఎంతో నవ్వుకుంటూ పిల్లలతో సరదాగా వెళ్ళి ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబం కూడా అంతే. సండే రోజున చక్కగా కుటుంబ సభ్యులందరితో పెద్ద ఫంక్షన్లు అందరూ కలుసుకున్నారు, అందరితో నవ్వుతూ మాట్లాడుకున్నారు. కానీ తెల్లారి నెక్స్ట్ డే ఈ రకంగా జరిగిందనంటే ఎంత బాధాకరంగా ఉంటుందండి. ఈ రోజుల్లో ఎవరి మనసులో ఏముందో కనిపెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఇలాంటి వార్తలు మనం ఎప్పుడు కూడా వినకూడదని అందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.